హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత యథాతథం అధ్యాయం 5 కర్మయోగం కృష్ణ చైతన్య సహిత కర్మ శ్లోకం 27-28. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం చక్షుచరేవ అంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యాంతరచారిణౌ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యాంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధి మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః యతేంద్రియమనోబుద్ధిర్ మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః. హరే కృష్ణ. హరిచరణ్ ప్రభు స్క్రీన్ డిస్ప్లే చేస్తారా? చెప్పండి. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం చక్షుషో చైవరాంతరే భ్రువో ప్రాణౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధిర్ మునిర్మోక్ష పరాయణః విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః. బాహ్య ఇంద్రియములన్నింటినీ త్యజించి, అంటే ఇంద్రియార్థాలన్నింటినీ త్యజించి దృష్టిని కనుబొమ్మల నడుమ కేంద్రీకరించి ప్రాణాపాన వాయువులను నాసికారంధ్రముల యందే సమముగా నిలిపి తద్వారా మనస్సు బుద్ధి ఇంద్రియాలను నియంత్రిస్తూ మోక్షమును వాంఛించు ముని కోరిక భయము క్రోధము నుంచి విముక్తుడవుతాడు. సదా అట్టి స్థితిలో నిలిచి ఉండేవాడు నిశ్చయముగా ముక్తిని పొందగలడు. ప్రతిపదార్థాలు భాష్యాలు చెప్పింది ప్రభుపాద్ గారు. అభయచరణ అరవింద భక్తి వేదాంత సంశయాల ప్రభుపాద్కి జై. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ పుత్ర శ్రీమతి జయపదాక స్వామి నామని నమ ఆచార్యపాదాయ నితకృప ప్రదాయనే గౌరకాత దామదాయ నగర గ్రామ తారిణి నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ పుత్ర శ్రీమతి భక్తి వేదాంత స్వామి నామని నమస్తే సరస్వతి దేవేం గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్య వైష్ణవేభ్య నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీన బంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాస్తి గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. కృష్ణుడు అర్జునుడితోటి ముక్తి పొందేటటువంటి ముని ఏం చేస్తాడో చెప్తున్నాడు ఈ 2 శ్లోకాల ద్వారా. బాహ్యేంద్రియార్థములనన్నింటినీ, అంటే ఇంద్రియాల ద్వారా పొందేటటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ వదులుకోవాలి. ఎందుకంటే నిజానికి మనం అందరం కూడా ఇక్కడికి భోగించడానికే వచ్చాం. పచ్చిగా చెప్తే మన అందరి ఒకే లక్ష్యం అనుభవించడం. మనం తీసుకున్న ఈ శరీరానికి సాధ్యమైనంత వరకు సుఖాన్ని ఇవ్వడం. అది ఏ రూపంలోనైనా కావచ్చు, చూసింది, విన్నది, తిన్నది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కేవలం ఇంద్రియ భోగం కోసమే వచ్చాం అక్కడికి. నేను నాది అనే భావన పెంచుకుంటూ పోతున్నాం. నేను ఆధిపత్యం చెయ్యాలి అనే భావనతోటే మనం ఇక్కడ ఉండాల్సి వచ్చింది. దానికి మైదును మనల్ని గట్టిగా కట్టి పడేసి ఇక్కడ ఉంచుతుంది. ప్రభుపాద్ గారు భాష్యాలు చెప్తూ ఉంటారు.
ఆ ఇంద్రియ భోగాలకు సంబంధించిన అర్థాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఇంద్రియ సుఖం పొందుతున్నప్పుడే పొందేటటువంటి ఆనందం ఏదైతే ఉందో, ఆ ఆనందాలన్నీ ఇంద్రియాల ద్వారా వదులుకుని, దృష్టిని కనుబొమ్మల నడుమ కేంద్రీకరించి, ఓకే, కనుబొమ్మల నడుమ కేంద్రీకరించి, ప్రాణాపాన వాయువులను నాసికారంధ్రముల యందే సమముగా నిలిపి, గాలి పీల్చడం వదలడం, నాసికారంధ్రం దగ్గర సమంగా ఉంచి, తద్వారా మనస్సు బుద్ధి ఇంద్రియాలను నియంత్రిస్తూ, మనసు బుద్ధి ఇంద్రియాలని పూర్తిగా, ఈ మూడు, మనస్సు బుద్ధి ఇంద్రియాలు కీలకం. మోక్షమును వాంఛించు ముని కోరిక భయము క్రోధము నుంచి విముక్తుడగును. దేని నుంచి? కోరికలు ఉండవు, ఇంకప్పుడు భయం ఉండదు, కోపం ఉండదు. ఈ మూడు చాలా కీలకం అనమాట. కోరిక, భయము, క్రోధము. కోరిక తిరగకపోతే కోపం వస్తుంది. మామూలుగా భయం ఇక్కడ ఎలాగో ఉంటది. ఇంక వీటికి వీటికి సంబంధించిన కోరికల్లో దేనికి భయపడాల్సిన అవసరం లేదు, వదిలేసేయడాన్ని. మీరు ఎప్పుడైతే ఇంద్రియ తృప్తి వదులుకోవాలని నిర్ణయించుకుంటారో, మీరు అప్పుడు దేని మీద పెద్దగా శ్రద్ధ పెట్టరు. అంటే నేను భోగించాలనే కోరికను వదిలేసుకుంటే మీరు దేని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదు. కేవలం శరీరాన్ని పోషించడం అనే చిన్న కార్యక్రమం తప్పించి, సో అది ఎలాగో కృష్ణుడు దాన్ని ఏర్పాటు చేస్తాడు, అదే పెద్ద విషయం కాదు. అర్థమైంది? సో ఈ మూడిటి నుంచి, కోరిక భయం కోపం నుంచి బయటపడతాడు. సదా అదే స్థితిలో నిలిచి ఉండేవాడు. అంటే నీకు కోరికలు ఉండకూడదు, అంటే భౌతికమైనటువంటి ఏ కోరికలు ఉండకూడదు, భయపడాల్సిన అవసరం లేదు, కోపం రాకూడదు. ఎప్పటికీ నువ్వు ఇదే స్థితిలో ఉంటే నిశ్చయంగా ముక్తి పొందుతావు. ఒక ముని ఇలా ఉండగలడు. అలా ఉంటే అతను ఖచ్చితంగా నా దగ్గరికి వస్తాడని చెప్పి కృష్ణుడు అర్జునుడితోటి చెప్తూ ఉన్నాడు. సో మనకి ఇదన్నీ ఈ నాసికానందాల దగ్గర గాలిని స్థిరంగా నిలపడం, దృష్టి కనుబొమ్మల మధ్య పెట్టడం, ఇదేంటి? ఈ మునులు, ఋషులు, మహర్షులు, తపస్సు చేసే వాళ్ళందరూ చేసేటటువంటి పీల్చే గాలి వదిలే గాలి అని అలా కాన్స్టెంట్ గా అలా ఉంచేయడం, కనుబొమ్మలు రెండు ఏదో మధ్య కేంద్రీకరించడం, లేదంటే ఈ ముక్కు కొనని అర్ధ నిమీలిత నేత్రాలతో చూడటం. సో నెక్స్ట్ మళ్ళీ 6వ అధ్యాయం వస్తుంది, ధ్యాన యోగం వెళ్ళిపోతాం. అక్కడ చేయబోయేదని ఇక్కడ చివరిలో ఒక గ్లిమ్స్ అంటారు కదా, అలా చిన్నగా ఇచ్చి వదిలేసాడు. అంటే ఏం చేయాలి? ఉదాహరణకి ముని అని పిలిచి చెప్పేవాళ్ళు, ఋషి అని చెప్పేవాళ్ళు, మహర్షి అని చెప్పేవాళ్ళు ఇదిగో ఈ పని చేస్తారు. వాళ్ళు కోరికల్ని, మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని అన్నిటిని కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు పొందేటటువంటి లాభం ఇదనమాట. భౌతికం వద్దంటే భగవద్ధామం, భగవద్ధామం వద్దనుకుంటే భౌతికం. ఇలా రెండు ఉంటాయి. రెండు కావాలంటే కుదరదు. అంతే, పరిధులతో కూడుకున్నటువంటి ఇంద్రియ భోగాన్ని ఇక్కడ, నియమాలతో కూడుకున్న ఇంద్రియ భోగాన్ని ఇక్కడ కూడా ఒప్పుకున్నారు భౌతిక ప్రపంచంలో కూడా. కానీ అది గృహస్థ జీవితం, ఓకే, ఇలా. కానీ అలా కాకుండా ఏదైనా ఉంటే మాత్రం ఒప్పుకోలేదు. అలా కాకుండా ఏది ఒప్పుకోలేదన్నమాట. పరిధులతో కూడుకున్నటువంటి ఇంద్రియ భోగం భౌతిక ప్రపంచంలో కూడా శాస్త్ర ప్రకారం కృష్ణుడు కూడా దాన్ని భగవద్గీతలో అంగీకరించాడు. ధర్మ విరుద్ధ కామోస్మి భరతర్షభ అని చెప్పాడు కదా. సో ధర్మ విరుద్ధ భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు. అంటే ధర్మ విరుద్ధం కాని కామము నా రూపము అని కూడా చెప్పాడు. పరిధులతో ఉంటే, కానీ అసలు ఏ కోరిక లేకుండా ఈవెన్ ఇంద్రియ తృప్తి వదిలేసుకోవడం అంటే అదే కదా. మైద్రం ఇంద్రియ తృప్తి కోరికలకు వస్తుంది. ఇక వేరే ఏ కోరికలు లేకుండా ఈ స్థితిలోకి వచ్చేస్తే అతను ఖచ్చితంగా ముక్తి పొందుతాడు. ఇదే చెప్తున్నారు ప్రభుపాద గారు కూడా తన భాష్యాల్లో. ప్రభుపాద గారు కూడా తన భాష్యంలో చివరిలో చెప్తున్నారు, రాబోవు 6వ అధ్యాయం వివరాలని 5వ అధ్యాయం చివరిలో స్వల్పంగా ఈ విషయం గురించి చెప్తున్నారు. శబ్దము, స్పర్శ, రూప, రుచి, వాసన, గంధ ఎన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ ఇంద్రియార్థాలు. వీటిని వదిలేసుకుని దృష్టిని కనుబొమ్మల నడుమ నిలిపి సగం మూసిన కనులతో నాసికాగ్రమును కేంద్రీకరించి, అంటే ఇది నాసికాగ్రమం, ముక్కు కొనను చూసుకుంటూ ఉండాలన్నమాట.
శివుడు అదే పని చేస్తుంటాడు చూడండి. అర్ధ నిమీలిత నేత్రం అంటారు. అది 6వ అధ్యాయంలో పూర్తిగా చెప్తారు దాని గురించి. ధ్యానం అన్నమాట. ఎందుకంటే పూర్తిగా తెలిస్తే, కళ్ళు పూర్తిగా తెరిస్తే ముని అనే వ్యక్తి అందరిని చూడాలనిపిస్తా ఉంటది. పూర్తిగా మూసుకుంటే నిద్రొస్తది. అందుకని అసలు తెరిసారా తెరియరా తె తె కనురెప్పలు తెరిచారా తెరియలేదా అనేది తెలియడంటే కిందకి చూడాలన్నమాట మనం. ఆళ్ళు మనకు పైకి ఇలా చూడరు. మామూలుగా కరెక్ట్‌గా ప్యారలల్‌గా పెడతారు. ఫేస్ కరెక్ట్ గాని. కళ్ళు మూసారా లేదా అన్నట్టుగా ఉంటాయన్నమాట. ఈ కింద ఇలా ధారలాగా తెరిచి ఉంటాయి కనురెప్పలు 2. ఏం చేస్తుంటారు చూపు? పూర్తిగా మూసి లేదు, పూర్తిగా తెరిచి లేదు. ఈ ముక్కు కొనల మీద పెట్టేసి చూపుని ఇంక అటు ఇటు దిక్కులు చూడకుండా, వేరే ఆలోచనలు చేయకుండా, సో ఎవరి గురించైతే ఆలోచిస్తుంటారో ఆళ్ళ గురించి ఆలోచిస్తారు. శివుడు రాముడు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. హనుమంతుడు రాముడు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా అన్నమాట. ఇంక ఎవరికి కావాలితే ఆళ్ళు ఆలోచించుకోవచ్చు. నష్టమేమి లేదు. ఇక ఆళ్ళ చాయిస్. సో అందుకని ఈ రూల్స్ అన్నీ చెప్పారు. తర్వాత రాబోయే అధ్యాయాల్లో దీన్ని ఎలా ఆచరిస్తారో చూస్తారు. హ్మ్. కృష్ణ చైతన్యవంతుడు నిరంతరం భక్తియుక్త సేవ యందే నెలకొని ఉండడంతోటి తన ఇంద్రియాల్ని మరే ఇతర కార్యాలందు నెలకొల్పడు. కానీ భక్తుడేం చేస్తాడు? ప్రత్యేకంగా ఇలా ఆసనాలేసుకొని, చూపునిలాగా ముక్కు కొన మీద పెట్టుకుని, ఏదేదో చేయాల్సినటువంటి కార్యక్రమం అతను చేయడు. అతను ఆల్రెడీ తన ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి ఈ కార్యక్రమం ప్రాసెస్ అంతా. కానీ అతను తన ఇంద్రియాలతోటి కృష్ణుడికి సేవ చేస్తూనే ఉన్నాడు గనక ప్రత్యేకంగా ఇంద్రియాలను నిగ్రహించడానికి ఆయన ఏమీ చేయాల్సిన అవసరం లేదు. పొద్దున్న లేస్తున్నాడు, స్నానం చేస్తున్నాడు, మంగళహారతికి రెడీ అవుతున్నాడు. ఓకే. తర్వాత ఏదో కీర్తనలో పాల్గొంటున్నాడు. ఆ తర్వాత నియమాలు ఏదో చెప్తున్నారు. మొత్తం అంతా ప్రాసెస్ ప్రకారం చేస్తున్నారు. ఆ తర్వాత జపం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, భాగవతం వింటున్నారు, భగవద్ దర్శనం చేసుకుంటున్నాడు, మళ్ళీ సేవలోకెళ్తున్నాడు, భగవద్ దర్శనం చేసుకుంటున్నాడు, నిద్రపోతున్నాడు, మళ్ళీ రెడీ అవుతున్నాడు, మళ్ళీ భగవత్ సేవకెళ్తున్నాడు. ఇలాగ అతని పూర్తి ఇంద్రియాలు భగవత్ సేవలో పెట్టాడు గనుక వాటిని ప్రత్యేకంగా నియంత్రించడానికి ఏం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంద్రియ తృప్తి పొందుతూ ఉన్నా కూడా ఆ ఇంద్రియాలను మళ్ళీ కృష్ణుడి సేవలోకే తీసుకొస్తూ ఉన్నాడు గనక ఓకే, భద్రంగా ఉన్నట్టే లెక్క. అంటే ఇక్కడ మునులు ఋషులు చెప్పిన స్థాయిలో ఉండకపోవచ్చు గాక, సంహౌ ఎంతో కొంత అతను తన ఇంద్రియాలతోటి కృష్ణుడికి సేవ చేస్తున్నాడు గనక రక్షింపబడతాడు. సో ఇంద్రియాలను నియంత్రించడానికి ఈ పద్ధతి అష్టాంగ యోగ పద్ధతి కంటే ఉత్తమమైంది. కలియుగంలో మామూలుగా అష్టాంగ యోగ ఉత్తమమైందే, చాలా గొప్పదే. దాన్ని చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఎవరో సాధన చేస్తున్నారు, సాధించిన వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాలుగా ఉన్నాయి గాక. కానీ కలియుగంలో సంకీర్తన యుగం గనక ఈ యుగంలో ఈ మెడిటేషన్ కన్నా కూడా ఈ పద్ధతి చాలా బెటర్ అంటున్నారు అన్నమాట. ఈజీ ప్రాసెస్. చాలా కష్టం. ఎందుకంటే ఈ యోగ పద్ధతులన్నీ తెలుసుకుని అందరూ ఇలాగేదో కూర్చోవడం అంటే అందరికి అవ్వదు. పైగా ఇదేదో మనశ్శాంతి కోసం 2 గంటలు చేస్తున్నాం అనే డైలాగులు చెప్పకూడదు. ఇది మనశ్శాంతి కోసం చేసేది కాదు. అది భగవంతుడు దిగి వచ్చేలాగా, భగవంతుడి దగ్గరికి వెళ్ళేలాగా చేసే కార్యక్రమం. ఈళ్ళందరూ ఏం చేస్తామండి, అన్ని టెన్షన్‌లొచ్చేస్తున్నాయి, బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది, అన్ని ఇబ్బందులొస్తున్నాయి, అసలు బుర్ర పగిలిపోతుంది, తలపోటొచ్చేస్తుంది, విరక్తొచ్చేస్తుంది జీవితం మీద. అప్పుడే నాకు ఈ యోగా సెంటర్ కనిపించింది. అక్కడికెళ్ళి ప్రశాంతంగా 2 గంటలు కూర్చొనుంటాను. ఏం చేస్తావు? ఏం చేయను, అలా కూర్చొనుంటానంతే. ఆయన ఏదో చెప్తాడు, శ్వాస మీద ధ్యాస అంటాడు, అదంటాడు, ఇదంటాడు. కాసేపు కూర్చొని అలా 2 గంటలు కూర్చొని వచ్చేస్తాం. కాస్త మనసు ప్రశాంతంగా ఉంటదండి ఆ యోగా సెంటర్‌కెళ్తే. మరి బయటకొచ్చిన తర్వాత సో ఇలా ఉంటదనమాట. సో ఎందుకంటే కలియుగంలో ధ్యానం మీకు తరువాత అధ్యాయంలో బాగా చెప్తారన్నమాట దీని గురించి. సెట్ కాదు. కానీ కృష్ణుడు ఏమంటున్నాడంటే ఈ లక్షణాలు ఉన్నవాడు దాన్ని కంటిన్యూ చేసేవాడు. కోపం వదిలేసి కంటిన్యూ చేసేవాడు భగవద్ధామానికి వస్తాడు అని చెప్తున్నాడు. గ్లింప్స్ 6వ అధ్యాయం గురించి. చూడండి 29 చివరి శ్లోకం. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి. హరే కృష్ణ. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి.
హరికృష్ణ ప్రభు, నా దగ్గర తెలుగు ఓకే, ట్రాన్స్లేషన్ లేదు. నో నో ప్రాబ్లం ప్రభు. హరే కృష్ణ. నా సంపూర్ణ చైతన్యమునందున్నవాడు నన్ను సర్వ యజ్ఞాలకు తపో నియమాలకు చర్మభోక్తగా, సర్వలోకాలకు మరియు దేవతలకు పరమేశ్వరుడిగా, సకల జీవులకు లాభం కూర్చువానిగా మరియు శ్రేయోభిలాషిగా తెలుసుకుని భౌతిక దుఃఖముల నుంచి విడివడి పరమశాంతిని పొందుతాడు. ఓకే, కృష్ణుడు కంక్లూషన్ ఇస్తున్నాడు ఈ అధ్యాయానికి సంబంధించి ఈ శ్లోకం ద్వారా. ఏమనంటున్నాడు? ఆయన గురించి తెలుసుకుని బాగా ఆయన కృష్ణ భక్తిలోనే ఉండేవాడు. నన్ను అన్ని యజ్ఞాలకు, సకల యజ్ఞాలకు ఆయనే భోక్త. ఎవరు ఏ యజ్ఞం చేసినా చివరికి అది వెళ్ళాల్సింది కృష్ణుడి దగ్గరికే. తపో నియమాలకు చర్మ భోక్త. మీరు ఏ తపస్సు చేసినా, ఏ నియమాలు పాటించినా కూడా అది ఆయనకి సంబంధించిందే, ఆయన కోసమే. దాన్ని నిజంగా అనుభవించేది ఆయనే, మనం ఇవ్వాల్సిందే ఆయనకే. బాగుంది. సర్వలోకాలకు మరియు దేవతలకు పరమేశ్వరుడిగా, అందరినీ సృష్టించింది ఆయనే, అన్ని లోకాన్ని సృష్టించింది ఆయనే, విశ్వ సృష్టి చేసింది ఆయనే, దేవతలను సృష్టించింది ఆయనే వివిధ రూపాల్లో. వాళ్ళందరికీ బాస్ ఆయన, పరమేశ్వరుడు ఆయనే. ఓకే, సకల జీవులకు లాభం చేసేవాడిగా, శ్రేయోభిలాషిగా. ఇది చాలా బాగుంటది. భగవంతుడు ఎవరికి అన్యాయం చేయడు, ఎవరికి చెడు చేయడు. ఏమే ద్వేషిస్తున్న ప్రియ, ఆయన ఎవరిని ద్వేషించడు, ఎవరిని ప్రేమించడు. న్యూట్రల్ గా ఉంటాడు, కాన్స్టెంట్ గా ఉంటాడు. ఆయన స్టాండ్ ఎప్పుడు ఒకేలా ఉంటది. చూడండి, సర్వజీవులకు లాభం చేసేవాడిగా, ఎవరికి నష్టం చేయడు. భక్తులైనా నష్టం చేయడు, రాక్షసులైనా నష్టం చేయడు. వాళ్ళకి లాభమే చేస్తాడు భగవంతుడు. అలా ఎవరైనా ఉంటారా భౌతిక ప్రపంచంలో? ఒకళ్ళు చూపించండి. సో తెలుసో తెలియక మన వల్ల ఇతరులకు కూడా, మనం చేయకూడదు ఎవరికి నష్టం అని అనుకున్నా కూడా మన వల్ల ఒకసారి ఇతరులకు నష్టం జరుగుతూ ఉంటది. కానీ భగవంతుడు అలా ఎవరికి నష్టం చేయడు, అందరికీ లాభమే చేస్తాడండి. అలా ఎవరైనా ఉన్నారంటే కేవలం అది కృష్ణుడు మాత్రం, ఇంకెవరు ఉంటారు. అది తెలుసుకోమంటున్నాడు ఆయన. అంటే మనకు అనుకూలం అయితే భగవంతుడు మనకి ఫేవర్ గా ఉన్నాడు, అనుకూలం లేకపోతే మనకు అన్యాయం చేశాడు, ఇలా అనుకోకూడదు. అది నీ ఫీలింగ్ అంతే. కృష్ణుడు ఎవరికి అన్యాయం చేయడు, ఎవరికి లాభం చేయడు. ఎవరు చేసుకున్న కర్మ కర్మ వాళ్ళు అనిపిస్తున్నారు అంతే. నేను చేసుకున్నది నేను అనిపిస్తున్నాను, నువ్వు చేసుకున్నది నువ్వు అనిపిస్తావు. అలా అందరూ అంతే. నేను ఇంత చేశాను కదా, అంత చేశాను కదా, నాకు అలా ఎందుకైంది, ఇలా ఎందుకైంది అని అంటే దాని కారణాలు ఏవో ఉంటాయి. నువ్వు ఇప్పుడు చేస్తున్నావు, దీనికి తగ్గ ఫలితం తర్వాత పొందుతావు. కానీ ఇప్పుడు చేసేసామని ఇప్పుడే అది రావదు, వెనక ఏదో చేస్తుంటాం. మరి అది అది కూడా రావాలి కదా, అది కూడా అనుభవించాలి కదా. దాని నుంచి తప్పించుకుంటానంటే ఎలా కుదురుద్ది కదా. అందుకని నిజానికి ఆయనకి ఎవరికి చెడు చేయడు, అందరికీ లాభమే చేస్తాడు. అందరి శ్రేయోభిలాషి, సుహృత్, సుహృదం. ఓకే, సుహృదం అంటే లాభము కలిగించేవాని, అంటే మిత్రుడు ఆయన. సుహృత్ అంటే మిత్రుడు. ఇక్కడ సుహృదం సర్వభూతానాం, అందరికీ లాభం చేసేవాడు, అందరికీ శ్రేయోభిలాష ఆయన, అందరికీ మంచి కోరుకుంటాడు. దుర్యోధనుడు కూడా మంచి కోరుకున్నాడు, బలి మహారాజు కూడా మంచి కోరుకున్నాడు, హిరణ్యాక్షుడు కూడా మంచి కోరుకున్నాడు, హిరణ్యకశిపుడు కూడా మంచి కోరుకున్నాడు, రావణాసురుడు కూడా మంచి కోరుకున్నాడు. వాళ్ళని లేదు, అది వాళ్ళ దురదృష్టం, దానికి ఎవరేం చేస్తారు. అందుకని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఆయన చేయాల్సిందే. నిజానికి ఎవరికి నిజాన్ని ఆయనంత బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరంట. ఎలాగో తెలుసా, మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చిన్నప్పుడు 10th క్లాస్ దాకా చదువుకున్నాం అనుకోండి ఏదైనా ఒక స్కూల్లో, మనకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. సో 10th తర్వాత వాళ్ళు, మనం గ్రూపులు వేరే అవచ్చు, కాలేజీలు వేరే అవచ్చు, ఊళ్ళు కూడా వేరే అయిపోవచ్చు, ఫ్రెండ్షిప్ తగ్గిపోతుంది, స్లోగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఏమైనా సెల్ ఫోన్ వల్ల ఏమైనా కంటిన్యూ చేస్తున్నారో తెలియదు. ఇన్ జనరల్ గా మామూలుగా తగ్గుతుంది, ఏమైనా సరే తగ్గుతుంది. మళ్ళీ ఇంటర్మీడియట్ లో కొంతమంది ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం ఎంసెట్, ఈ సెట్, ఆ సెట్ ఏదో రాసి వేరే దాంట్లోకి వెళ్ళి, ఈ ఇంటర్మీడియట్ లో మనం క్లోజ్ అనుకున్నాడు మనతో పాటు అక్కడ క్యారీ ఆన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ పరిస్థితి ఏంటి, కొత్త ఫ్రెండ్స్ తగులుతారు. మళ్ళీ ఈ చదువు అంతా అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత మన ఈ ఎంటెక్ బీటెక్ లో ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు లేరనుకోండి, డిగ్రీలో ఉన్న ఫ్రెండ్స్, మనకు ఉద్యోగం వచ్చింది వాళ్ళు వెనకబడిపోయారు అనుకోండి, మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ తగులుతారు ఉద్యోగం చేసేటప్పుడు, మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ అవుతుంది. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళతో చేయాలా, ఇంటర్మీడియట్ తో చేయాలా, లేదంటే బీటెక్ వాళ్ళతో చేయాలా, లేదా ఎంటెక్ వాళ్ళతో చేయాలా, లేదంటే జాబ్ చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలా? ఎన్ని దశల్లో మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? ఇప్పుడు వీళ్ళలో ఎవరైనా వచ్చి మనల్ని ఏదైనా అడిగితే మనం చేయకపోతే వాళ్ళు ఏమంటారు? చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, చిన్న సాయం చేయమంటే చేయట్లేదు, వాళ్ళ కంపెనీలో జాబ్ ఇప్పించమంటే ఇప్పించట్లేదు, ఆడేం ఫ్రెండ్ అని స్టేట్మెంట్. ఇప్పుడు వాడి ఇబ్బందులు ఆడికి ఉంటాయి కదా. మనం జాబ్ ఇప్పించండి అని అడిగామని అడిగారు అంటే అక్కడ తెరిచేసి, తలుపులు తెరిచేసి, అదేమన్నా కంపెనీ ఓనర్ గారు ఏమన్నా అలా అల్లుడా మనోడు, మామయ్య గారు నా ఫ్రెండ్ ఇచ్చారంటే ఇప్పించేయడానికి, ఆడ ఇబ్బందులు ఆడికి ఉంటాయి కదా. సో ఈ భౌతిక ప్రపంచం ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా అడుగుతాం, అడిగినప్పుడు ఇవ్వకపోతే మనం చెడ్డవాళ్ళగా అయిపోతాం.
మనం నిజానికి వాళ్ళకి ఎంత మంచి కోరుకున్నా కూడా వాళ్ళకి అర్థం కాదు. సో కృష్ణుడు కూడా మనకి ఎంత మంచి కోరుకుంటున్నాడో మనకు అర్థం కావట్లేదు. అదే కదా అందరూ రకరకాలుగా వ్యవహరిస్తున్నారు. చూడండి కృష్ణుడు ఇంకా నువ్వు నీ ఫ్రెండ్స్‌ని మర్చిపోతావు, వదిలేస్తావు, చేయలేక బాధపడుతుంటావు ఇలా రకరకాలుగా. కృష్ణుడు ఎలా అంటే నీ ఆత్మ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు గాని, ఏ శరీరాల్లో ఉన్నప్పుడు గాని, ఇప్పుడు ఉన్న ఈ శరీరంలో కానీ, నువ్వు ఆఖరికి అర్ధరాత్రి పడుకున్నప్పుడు గాని, ఆయన మెలకుగానే ఉంటాడు కానీ నువ్వు నిద్రపోతావు. నిన్నంత బాగా కాపాడుకుంటుంటాడు. నిన్ను మంగళహారతికి లేపేది ఆయనే. నీతో 16 మాలలు జపం చేయించేది ఆయనే. నీకు భగవద్గీత ఇప్పించింది ఆయనే. నీకు చెప్పిస్తుంది ఆయనే. ఇంకెందుకంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవడుంటాడు చెప్పండి? నిన్ను జన్మ, మృత్యు, జరావ్యాధి నుంచి బయటపడడానికి అహరహం శ్రమిస్తూ కృషి చేస్తున్న వ్యక్తి ఆయనే. నువ్వేమో ఏవో భౌతికమైన అడుగుతావు. ఇవ్వకపోతే కృష్ణుడా అంటావు. కానీ ఆయన నిన్ను పర్మనెంట్‌గా దుఃఖాల నుంచి బయటపడేసి, నీకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని ఆయన కోరుకుంటే, మనం టెంపరరీ సొల్యూషన్స్ అడుగుతా ఉంటాం. ఇంతకంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరుంటారు చెప్పండి? సకల జీవులకి సుహృదం సర్వభూతానాం. ఐ యామ్ ది బెస్ట్ ఫ్రెండ్. ఇంకెవరు కావాలి చెప్పండి? ఎప్పుడు నీతోనే ఉన్నాడు. నీ ఆత్మ నీతో అంటే ఇటు ఇటు ముందు వెనక పైన కింద కాదు అక్కడ ఇటు అంటే నీ నీ నువ్వంటే ఎవరు? నీ ఆత్మతో పాటు పక్కనే పరమాత్మ రూపంలో ఉండనే ఉన్నాడు ఆయన. ఎవరైనా నిన్ను వదిలేయచ్చు. తల్లిదండ్రులు వదిలేయచ్చు, భార్య వదిలేయచ్చు, భర్త వదిలేయచ్చు, పిల్లలు వదిలేయచ్చు. లేకపోతే నువ్వు శరీరం వదిలేసి వీళ్ళందరినీ నువ్వు వదిలేయచ్చు. మారిపోవచ్చు. కానీ నిన్ను మాత్రం పరమాత్మ రూపంలో ఆయన నీ ఆత్మని వదిలిపెట్టేదే లేదు. ఇలా నిన్ను ఏ జన్మలో అయినా, ఎన్ని యుగాలైనా, ఎన్ని శరీరాలైనా, ఎంతకాలమైనా ఫాలో చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఫాలో, 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 ఫాలో. ఎవరు లేరు. దట్స్ వై హి ఈస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ అస్. సుహృదం సర్వభూతానాం. నేను అందరికీ మంచి చేసేవాడిని. అందరికీ సహాయం చేసేవాడిని. లాభం చేసేవాడిని. అందరి శ్రేయస్సు కోరుకునేవాడిని. ఐయామ్ ద ఓన్లీ వన్. అందుకనే నేనొచ్చాను, చెప్పాను. తీసుకోవట్లేదు. అందుకని ఎవరో ఒకరిని పంపిస్తూనే ఉంటాను, చెప్పిస్తూనే ఉంటాను. నీ పుణ్యం పండిందా నువ్వు వస్తావు. మళ్ళీ అర్థం చేసుకొని ఉండు. ఇబ్బందులు పడతావు లేకపోతే బయటికెళ్తే. హ్మ్. సో శ్రేయోభిలాషిగా తెలుసుకుని భౌతిక దుఃఖముల నుంచి విడివడి పరమశాంతిని పొందుతారు. అవును కదా! మన కళ్ళ ముందు అందరూ చనిపోతున్నారు. ఒకరోజు మనం చనిపోతాం. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరికీ కష్టాలున్నాయి. మనకి కష్టాలున్నాయి. కనుక దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ భౌతిక ప్రపంచం ఇలాగే ఉంటది. ఒకసారి దుఃఖం వస్తది. ఒకసారి సుఖం వస్తది. ఒకసారి చాలా మంచి ఆరోగ్యంతో ఉంటాం. ఒకసారి అనారోగ్యంతో ఉంటాం. ఒకసారి మనల్ని నమ్మిన వాళ్ళందరూ వంచిస్తారు. ఒకసారి వంచిన వాళ్ళందరూ మనకు మంచి చేస్తారు. ఇక్కడ ఇదిలాగే జరుగుతూ ఉంటది. మనం వృద్ధులైపోతాం. మనం రోగగ్రస్తులైపోతాం. మనం మరణిస్తాం. మన కళ్ళ ముందు పుడుతున్నారు. మన ముందు కళ్ళ ముందు చనిపోతున్నారు. ఇలా చాలా రకాలైనటువంటి విషయాలు మనకి అవగాహనకొస్తాయి. అసలు ఇక్కడ దుఃఖం ఎందుకు కలుగుతుంది? అసలు సుఖం అంటే ఏంటి? అసలు దుఃఖం అంటే ఏంటి? ఏది దుఃఖం? ఏది సుఖం? ఇక్కడ ఎందుకు ద్వంద్వాలున్నాయి? ఒకేలా ఎందుకు లేదు? అంతా సుగంధం, అంతా సుఖం, అంతా హాయి ఎందుకు లేదు? దుర్గంధం ఎందుకుంది? ఎందుకు దుఃఖం ఉంది? ఎవరికీ తెలీదు. నోబడీ. హ్మ్. సో, అలా ఇవన్నీ తెలుసుకోగలిగిన నాడు భౌతిక దుఃఖాల నుంచి ఆయనే మన బెస్ట్ ఫ్రెండ్. మనకెప్పుడు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉంటాడు. ఒకవేళ అది మనకి అనుకూలం కాకపోతే అది ఆయన చేసినటువంటి చెడు కాదు. అది మనకేదో మంచి కోసం అలా చేసుంటాడని మన జీవితంలో బోలెడు ఇన్సిడెంట్స్ ఉండుంటాయి. కాలం కావాలితే ఒకసారి కాలిక్యులేట్ చేసుకోండి. రిమైండ్ చేసుకోండి. నేను రీసెంట్‌గా నేను చెప్తాను. ఒకసారి చిత్రంగా జరుగుతూ ఉంటది. మాకు మొక్కలు పెంచుతున్నాం గదా! ఒక మొక్క మందారం మొక్క అన్నమాట. ఇట్స్ లైక్ సాఫ్రన్ కలర్‌లో ఉంటాయి మందారం పూలవి. అది వేసాం, నీళ్లు పోసాం, పెరిగింది. అవి మొగ్గలొచ్చినాయి ఫస్ట్ టైమ్. ఆ మొగ్గలు టప్ 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 అని రాలిపోతున్నాయన్నమాట. ఎన్ని సార్లు చేసినా అదే జరుగుతుంది దానికి. మొగ్గలొస్తున్నాయి, రాలిపోతాయి. దానంతట అదే రాలిపోతున్నాయి. అది పూలు పూయట్లేదది. ఇంక అది పూలు పూయడం గూడా మానేసింది. ఓ రోజు దాన్ని ఇలా పట్టుకున్నాను చేత్తోటి. పట్టుకొని ఇలా పీకి లాగి అవతల పడేద్దని పట్టుకున్నాను ఇలాగా లాగడానికి రెడీగా ఉన్నాను. ఒక సెకను ఆలోచించాను ఆగి ఇలా లాగుదాం అనుకున్నాను. పచ్చగా ఉంది కానీ. మనసు రావట్లేదు దాన్ని చంపడానికి. కానీ పూలు పూయట్లేదు. ఎందుకిది దీనికెందుకు పోయాలి నీళ్ళని నా ఉద్దేశం. నేను పనిగట్టుకుని అన్ని మొక్కల్ని పెంచలేను లోకంలో. కృష్ణుడు పంపించి, వర్షం పంపించి పెంచినట్టుగా. నేను పెంచుతుంది ఆ పువ్వుల కోసం ఆ మొక్క. అది పూయినప్పుడు నాకెందుకది దానికి నీళ్లు పోసి నేనెందుకు శ్రమ పడాలని, అలా పట్టుకొని లాగడానికి రెడీగా ఉన్నాను. ఎందుకో ఆలోచనొచ్చింది. ఇంత పచ్చగా ఉన్నాయే ఆకులు దీన్ని చంపాలా అని అనిపించింది మళ్ళీ. సరే బతకవే చాలా ఆటిలకి నీళ్లు పోస్తున్నావు నువ్వు కూడా బతుకని చెప్పుకొని నీళ్లు పోయడం. కొద్ది రోజుల తర్వాత అది పూలు పూయడం మొదలెట్టింది. నేను ఊహించనన్ని పూలు పోస్తుందిప్పుడది.
తెలుసా ఎందుకు చెప్తున్నాను ఇదంతా మీకు నేను? సో మనం ఊహించినట్టుగా ఉండదు ఇక్కడ. కృష్ణుడు ఎవరికెవరి ఒక్కొక్కసారి పరీక్షిస్తుంటాడు. అది నిజంగా నేను వేస్ట్ ఇది, అన్ని మొగ్గలు పోతున్నాయి, పూలు పోతుంది, లాగిపడి ఉంటే కథ వేరేగా ఉండదు. నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. ఒక్కొక్కసారి మనం వెయిట్ చేస్తే మంచి జరుగుతుంది, ఒక్కొక్కసారి మనకు మంచిలా అనిపించకపోవచ్చు. సో కృష్ణుడు ప్లాన్ ప్రకారం వెళ్ళాలా, మన ప్లాన్ ప్రకారంగా చూద్దాం 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 అనుకోవాలి. ఏదైనా జరిగితే కృష్ణుడు అన్యాయం చేశాడు, అనుకూలం అయిపోతే కృష్ణుడు నాకు చాలా ఫేవర్ చేస్తాడు అని. కృష్ణుడు ఎప్పుడు ఫేవరే చేస్తాడు. ఒకవేళ చెడు జరిగినా కూడా అది నీకు మంచి కోసమే జరుగుతుంది, నీకు ఏదో ఒక లెసన్ ఇవ్వడం కోసం జరుగుతుంది. పాండవులకు అన్ని కష్టాలు వచ్చినాయి, వాళ్ళు ఎప్పుడు మిత్రుడుగానే వాళ్ళతోటే ఉన్నాడు. మరి అన్ని కష్టాలు ఉన్నప్పుడు దేవాది దేవుడే నువ్వు పక్కనుండి మా కష్టాలు ఏంటి? ఆ పార్టీ మార్చేస్తా, నువ్వు తప్పు ఎక్కడి నుంచి. జై శంభో శంకర నాడు కాశీకి వెళ్దామని అన్నారా పాండవులు? అనలేదు. కష్టమైనా సరే సుఖమైనా సరే దా నీతోటి తెలుసుకుంటాం. సో భగవంతుడి పరీక్ష కూడా పెడుతుంటాడు మాయ. సో నిజానికి ఆయనకన్నా మనకి బెస్ట్ స్నేహితుడు ఎవరు లేరు. సో ఇలా ఎవరైతే అర్థం చేసుకుంటారో భౌతిక దుఃఖాల నుంచి బయటపడిపోయి పరమశాంతిని పొందుతారు. ఎందుకంటే మనకి ఇక్కడ శాంతి అనేది లేదు, ఉండదు. ఈ భౌతిక ప్రపంచంలో అంతా దుఃఖం, ఇబ్బందులే ఉంటాయి. అర్థమైందా? సో ప్రభుపాద్ గారు కూడా భాషలో చెప్పారు, ఉం? భౌతిక ప్రకృతి కూడా ఆయనే ప్రభు. మనమేమో ప్రకృతి నియమాలకి లొంగిపోయి ఉంటాం. ఈ నగ్న సత్యం తెలియనంత కాలం ప్రపంచంలో వ్యక్తిగతంగా గాని సామూహికంగా గాని విశ్వశాంతిని మనం సాధించే అవకాశమే లేదు. అందుకని అర్థం చేసుకోవాలి, నేను కృష్ణుడి మీద ఆధారపడాలి. మన తెలివితేటలతో ఎన్ని ఎన్ని పనులు చేసినా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని కర్మయోగ అని తెలియబడేటువంటి కృష్ణ చైతన్యానికి ఈ పంచమాధ్యాయం ప్రయోగాత్మక వివరణ అని చెప్పి చెప్తున్నారు. భక్తి యోగం ప్రత్యక్షంగా కృష్ణ చైతన్యం కాగా, జ్ఞానయోగం అట్టి భక్తి యోగానికి చేరు మార్గం ఉంటుంది. భక్తి యోగం డైరెక్ట్ గా చేసేది, జ్ఞానయోగం దాన్ని చేయించేది. భక్తి యోగానికి చేరు మార్గం. భక్తి యోగంలోకి రావాలంటే జ్ఞానం కావాలి. సో కర్మయోగం చేయాలంటే ముందు జ్ఞానయోగం కావాలి. జ్ఞానం వచ్చిన తర్వాత కర్మ బాగా చేస్తారు, అది కృష్ణ సహిత కర్మ. అది చూసారా? అదే అర్జునుడు జ్ఞానహీనుడయ్యాడు, కొద్దిసేపు మర్చిపోయాడు. అందుకని ఆయనకి జ్ఞానం ఇస్తున్నాడు. ఆ తర్వాత కర్మ బాగా చేస్తాడు, ఏది యుద్ధం బాగా చేస్తాడు. అది ఎవరి కోసం? కృష్ణ చైతన్య సహిత, అంటే కృష్ణుని దృష్టిలో పెట్టుకుని కృష్ణుడు కోరుకునే విధంగా యుద్ధం చేస్తాడు. దాట్స్ ఇట్. అలా ఎవరైతే చేస్తారో, లైక్ అర్జున కరిష్యే వచ్చిన తవా అని, ఓకే దెన్ దే విల్ సక్సీడ్ అనమాట. సో తప్పనిసరిగా వాళ్ళు ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో విజయం సాధిస్తారు. కనుక కంక్లూడ్ గా కృష్ణుడు ఏం చెప్పాడంటే పరమశాంతిని పొందుతారు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి శాంతి లేదు, అంత భయము, ఆందోళన, ఇబ్బందులు అన్ని ఇవే, ప్రాబ్లమ్స్ అన్ని ఇవే. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటున్నాం, ఒకటి జరుగుతుంది. పరమశాంతిని పొందుతారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్. మనం నిద్రపోయినప్పుడు కూడా ఆయన మెలకుగానే ఉంటాడట. 24 గంటలు మెలకుగానే ఉంటాడు. మనం మనస వాచ కర్మణ ఏం చేస్తున్నావు అన్ని చూస్తూనే ఉంటాడు. మనకి కేవలం మంచి చెడు చేస్తే అది నీ బుద్ధి ద్వారా నువ్వు చేసావు, కానీ కృష్ణుడు చెడు చేయమని ఎప్పుడు చెప్పడు. ఆయన ఎప్పుడు మంచి వైపే ప్రోత్సహిస్తాడు, మంచి వాళ్ళని నీకు ఏర్పాటు చేస్తుంటాడు, నీకు మంచి చేస్తాడు. చెడు చేస్తే నువ్వు దానికి నేను ఉన్నాను పక్కనే, నువ్వు నన్ను పట్టించుకోకుండా నీ ఇష్టం ఉండాలనుకున్నావు, నువ్వు చేసావు, నువ్వు అనుభవించు, నేనేం చేయలేను. బట్ నేను నీకు ఆల్వేస్ రైట్ డైరెక్షన్ చూపిస్తా. నువ్వు పాటిస్తావు లేదా నీ వ్యక్తిగత, నేను బలవంతం చేసి నిన్ను అటు పక్కకు లాగను. నీ మైండ్ ఏం చేస్తుందో నువ్వు దాన్ని బట్టి కూడా వెళ్ళొచ్చు, కానీ నేను మంచి చెడు చెప్తాను, నీతోటే ఉంటాను, నువ్వేం చేస్తావు చూస్తా ఉంటా. 2 పక్షులు 2వ అధ్యాయంలో చెప్తారు కదా, ఒక పచ్చని చెట్టు మీద 2 పచ్చని పక్షులు ఉంటాయి. ఒకటి ఒక ఇంద్రియ భోగం అనే భాగంలో కార్యక్రమంలో భాగంగా చెట్టు పండుని కొరుకు తింటుంటది, రెండోది దాన్ని గమనిస్తూ ఉంటది, ఎప్పుడు నా వైపు తిరుగుతుందా అని చెప్పి. మనం ఇంద్రియ భోగం అనిపించాలని ఈ భౌతిక ప్రపంచం వైపు చూస్తున్నాం, కృష్ణుడు నా వైపు ఎప్పుడు తిరుగుతారని ఆయన చూస్తున్నాడు. మనం ఆయన వైపు తిరగకపోయినా ఆయన మన వైపే తిరుగుంటాడు, వేరే వైపు దిక్కులు తిరగకుండా చూస్తూ ఉంటాడు, ఎప్పుడు తిరుగుతాడు. సో మన ఆత్మనే కృష్ణుడు పరమాత్మ రూపంలో ఎప్పుడు కంటబెట్టుకునే ఉంటాడు. చూడండి, చిన్నపిల్లని బేబీని, పాలు తాగిపించే బేబీని ఏం చేస్తుంది తల్లి? వంటగదిలో ఉన్న ఒక కన్నేస్తుంది, వీధిలో ఉన్న కన్నేస్తుంది,
ఎక్కడున్నా ఒక కన్నేసి ఉంచుతానే ఉంటది ఆ పిల్ల మీద, ఆ బేబీ మీద, చైల్డ్ చైల్డ్ మీద. ఓకే, ఎక్కడున్నా ఒక కన్ను వేసే ఉంచుతుంది ఆవిడ. లైక్ ఇంకా ఆవిడ ఎప్పుడైనా నిద్రపోవచ్చు. అప్పుడు పిల్లోడు కింద పడుతున్నాడో పడుకున్నాడో మెలుకున్నాడో ఆవిడకి తెలియకపోవచ్చు నిద్రలో. కానీ కృష్ణుడు మాత్రం అలా కాదు. నిద్రలో ఉన్నప్పుడు కూడా మనల్ని మెలకుగా కంట పెట్టుకుని ఉంటాడు. అర్థమైందే? దట్ ఈస్ కృష్ణ. అందుకనే సుహృత్, ది బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ వెల్ విషర్. మనకి ఈ భౌతిక ప్రపంచంలో చాలా మంది వెల్ విషర్స్ ఉన్నారు. మనకు సలహాలు ఇస్తుంటారు, సహాయం చేస్తుంటారు. వాళ్ళకు ఉన్నప్పుడు ఇస్తారు, లేనప్పుడు చేయరు. మనకి ఇచ్చినప్పుడు మంచిగా అనిపించవచ్చు, ఇవ్వనప్పుడు చెడుగా అనిపించవచ్చు, రకరకాలుగా అనిపించవచ్చు. బట్ ద వన్ అండ్ ఓన్లీ బెస్ట్ వెల్ విషర్, బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే కృష్ణ. ఆల్ అట్రాక్టివ్ పర్సనాలిటీ. ఓకే, సో శ్రీమద్ భగవద్గీత కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ అను పంచమ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. జగన్నాథ్ మిశ్రా, సచీమాత. ఓకే, భగవంతుడి కలియుగంలో దేవకి వసుదేవులు సచీమాతగా, జగన్నాథ్ మిశ్రాగా కలకత్తా దగ్గర 500 సంవత్సరాలకు పూర్వం గంగానది ఒడ్డున చైతన్య మహాప్రభువుని ఒక వేప చెట్టు కింద ఆయనకి జన్మ ఇచ్చారు. భగవంతుడు అక్కడ వచ్చాడు. సో ఆయనకి కళ్ళలో కనిపిస్తుంది అనమాట చైతన్య మహాప్రభు జగన్నాథ్ మిశ్రా గారి యొక్క హృదయంలో ప్రవేశిస్తాడు. ఒక ఏదో కాంతి లాంటిది, ఏదో దివ్యమైన కాంతి. ఆయన కళ్ళలో పడుకుని అలా అనుకుంటుంటే ఆయన హృదయం నుంచి వచ్చి, ఆయన హృదయం నుంచి వెంటనే సచీమాత హృదయంలోకి వెళ్తుంది అనమాట. భాగవతంలోను అలాగే చైతన్య భాగవతంలో కూడా చైతన్య చరితామృతంలో కూడా చెప్తారు. అక్కడ జైల్లో ఆవిడ గర్భం ధరించిందని చెప్పి దేవకీదేవి తెలిసి కంసుడు వచ్చి చూస్తాడు. చూస్తే దేవకీదేవి చాలా కాంతివంతంగా ఉంటదంట. అప్పటి వరకు ఆయన ఎప్పుడు ఆమెను అంత కాంతివంతంగా చూడలేదంట. ఎందుకంటే ఆమె హృదయంలో ఇప్పుడు కృష్ణుడు అన్నాడు. తొందరలో కృష్ణుడు ఆమె హృదయం ద్వారా భూమి మీదకి రాబోతున్నాడు. మా చెల్లిని ఇంత కాంతివంతంగా, ఇంత సౌందర్యవంతురాలుగా ఎప్పుడూ చూడలేదు నా జీవితంలో. ఖచ్చితంగా కృష్ణుడు ఇతనిలో ఈమెలో ప్రవేశించాడు, ఇక్కడ ఈయన హుషారుగా ఉండాలనుకుంటాడు. అలాగే సచీమాత కూడా జగన్నాథ మిశ్ర అనుకుంటాడంట, ఏమి ఈమె సౌందర్యం, ఏమి ఈమె ఈ శరీరంలోంచి వచ్చే కాంతి, ఎప్పుడు నాకు ఈమె ఇంత ఇలాగా కాంతివంతంగా కనిపించలేదే అనుకున్నాడు. సో భగవంతుని కలిగి ఉన్నప్పుడు అలాగే అంటే చైతన్య మహాప్రభుది అలాగే కృష్ణుడిది సైమల్టేనియస్ గా ఆయన లీలలన్నీ అలాగే జరుగుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ ఆయన ఏం చేశాడు ఇంచుమించుగా అలా జరుగుతూ ఉంటాయి. విశ్వామిత్రుడే రాముడికి వివాహం జరిపించాడు సీతతోటి. అదే విశ్వామిత్రుడు రుక్మిణికి అలాగే కృష్ణుడికి వివాహం జరిపించాడు. అదే విశ్వామిత్రుడు మళ్ళీ కలియుగంలో కూడా నవద్వీప్లో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడిగా వచ్చి చైతన్య మహాప్రభుకి వివాహం జరిపించాడు. సో భగవంతుడు ఆయన భక్తులు ముందు వెనక అవతారాలు తీసుకోవడం, మానవ శరీరాలు తీసుకోవడం, భగవత్ లీలల్లో భాగం కావడం అన్ని జరుగుతూ ఉంటాయి. ఓకే, ఆయన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కలియుగంలో నారదు చెప్తాడు, కలియుగ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి, చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. మరి ఏంటి పరిస్థితి అంటే నేను కలియుగంలో మళ్ళీ అవతరిస్తాను. ద్వారకలో చెప్తాడు ఇది నారదుడితో, నేను మళ్ళీ అవతరిస్తాను. అలాగే ఎవరైతే కలియుగానికి బలి అవుతారో వాళ్ళని కాపాడటానికి నేను సులువైనటువంటి మార్గంలో ఒక గురువులాగా భక్తి మార్గాన్ని హరే కృష్ణ మహామంత్రం ద్వారా వాళ్ళకి ఇస్తాను, సంకీర్తన ప్రచారం చేస్తాను నా సహాయకులతో అని చెప్తాడనమాట. అది కూడా భక్తుల యొక్క భావన ఎలా ఉంటుందో, వాళ్ళు ఎంత ఆనందిస్తూ ఉంటారో భక్తులుగా నా గురించి, అది నేను ఆస్వాదించాలనుకుంటున్నాను. అందులోనూ ఆరాధన చేయడంలో ది బెస్ట్ గనక రాధారాణి భావనతోటి, రాధారాణి రంగుతోటి, బంగారు వర్ణంతో నేను అవతరించి నేను హరే కృష్ణ మహామంత్రాన్ని పంచుదానని చెప్పి, పుట్టినప్పుడు ఉయ్యాల తొట్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఆడవాళ్ళంతా వచ్చి చూస్తే ఆయన ఏడుస్తూ ఉంటాడు అన్నమాట. దాంతో వాళ్ళు హరే కృష్ణ మహామంత్రం జపిస్తారు. అంతకు ముందు కూడా హరే కృష్ణ మహామంత్రం ఉంది, మీరు లేదని అనుకుంటున్నారేమో. సహజంగా బ్రాహ్మణులు మాత్రమే ఈ మంత్రాలు అవి ఇవి ఇళ్లలో జపం చేసుకున్నారు తప్పితే అందరికీ అది అందుబాటులో లేనటువంటి విషయాలు ఉంటాయి. అందరూ జపించకూడదు, మంత్రాలు కేవలం వాళ్ళే జపించాలి, ఇలా రకరకాల పరిస్థితి. దాన్ని చైతన్య మహాప్రభు బ్రేక్ చేశాడు. ఆ వచ్చిన వాళ్ళందరితోటి భగవన్నామాన్ని హరినామాన్ని జపింపజేశాడు. వాళ్ళు ఆపేస్తే ఈయన ఏడ్చేవాడు. ఓహో ఇతనికి అంటే ఆ విధంగా మళ్ళీ వాళ్ళు హరికృష్ణ మంత్రం జపించేవారు. వాళ్ళు ఆపేస్తే ఏడుస్తున్నారు. వాళ్ళు అలా అంటూనే ఉండాలన్నమాట.
అలా చైతన్య మహాప్రభు ఉయ్యాల తొట్టిలో ఉన్నప్పటి నుంచి కూడా అందరితోటి హరే కృష్ణ మహామంత్రం జపింప చేశాడనమాట. ఎందుకంటే కలియుగంలో మనం వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు చదివేంత సమయం, ఓపిక, శ్రద్ధ మనకి ఉండవు. సంస్కృతం రాదు మనకి. వచ్చినా మనకి వీలవ్వదు. మనం ఉన్న లంపటాల కారణంగా. అందుకని భగవంతుడు చాలా చాలా ఈజీగా మనం భక్తి చేయడానికి మార్గాన్ని అరేంజ్ చేశాడు. ఓకే. సో హరే కృష్ణ మహామంత్రంతో దాన్ని సులభతరం చేశాడు. దాన్ని అందరికీ పంచిపెట్టాడు. అందరూ దాన్ని తీసుకోవాలని, జపించాలని, దానివల్ల వచ్చే లాభాన్ని పొందాలని, ఇతరులకు ఇవ్వాలని చెప్పి ఆయన గట్టిగా కోరుకున్నాడు. ఓకే. ఆయన ఎలాంటి ఆయుధాలు తీసుకుని రాలేదు. సహజంగా కృష్ణుడు సుదర్శన చక్రంతోటి వస్తాడు. లేదంటే రాముడు విల్లంబులు ధరించి వస్తాడు. బట్ చైతన్య మహాప్రభు హరే కృష్ణ మహామంత్రం అనే ఆయుధాన్ని తెచ్చాడు. ప్రేమ అనే ఆయుధంతో వచ్చాడు. ఈయన దగ్గర కూడా ఆయుధాలున్నాయి. బట్ ఇట్స్ నాట్ ఎ వెపన్స్. ఓకే. ఈవెన్ ఎప్పుడు ఒక సందర్భంలో జగాయి మదాయి కల్లుకుండతోటి నిత్యానంద ప్రభువుని ఆయన శరముపై కొట్టితే ఆయన రక్తస్రావం అయితే అప్పుడు కూడా నిత్యానందుడు మనం ఇక్కడికి వచ్చింది హరిదాస్ ఠాకూర్ వెళ్ళి చెప్తాడనమాట. నిత్యానందను కొట్టారు, రక్తం కారుతుంది తల మీద అంటే చైతన్య మహాప్రభు కోపం వచ్చి పరిగెట్టుకుంటూ వస్తారు ఆయన దగ్గరికి. సుదర్శన చక్రం తీసి చంపబోతారనమాట. ఈ జగాయి మద అని ఇద్దరిని రాక్షసుల్లారా అని. ఈ జగాయి మదాలే జై విజయాలు అనమాట. హిరణ్యకశిపై హిరణ్యాక్ష, శిశుపాల దంతవక్త్ర, రావణాసుర, హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడు, కుంభకర్ణుడు, రావణాసురుడు, శిశుపాలుడు, దంతవక్తుడు, జగాయి మదాయి. వీళ్ళందరూ ఇలాగే ట్రాన్స్ఫర్ అవుతుంటారు. హరిదాస్ ఠాకూర్ బ్రహ్మ అవతారం, అద్వైతాచార్య శివుడు విష్ణు మిక్స్డ్ ఇలా అనమాట. సో ఆ జగాయి మదాలని సుదర్శన చక్రంతో సంహరించబోతుంటే నిత్యానందుడు మనం ఈ యుగంలో ఇక్కడికి వచ్చింది సంహారం చేయడానికి కాదు, భగవతత్వం ప్రచారం చేయడానికి, నామాన్ని ప్రచారం చేయడానికి. కలికాలే నామరూపే. భగవంతుడి కలియుగంలో సశరీరంతో తిరగడు, నామరూపంలోనే ఉంటాడు. ఆ నామాన్ని ఎవరైతే జపిస్తుంటారో వాళ్ళతో కృష్ణుడు ఉన్నట్టే. సో అవసరమైతే వెపన్స్ తీస్తాడు, కానీ ఇది వెపన్స్ తీసే యుగం కాదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు సరిగా లేరు, సరిగా ఉండరు, అన్ని అపరాధాలే చేస్తుంటారు. సంహారం చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కడు ఒక రాక్షసుడు. ఎంతమందిని చంపాలి? ఇంకెవరు ఉండరు ఇక్కడ నిజానికి. అందుకని వాళ్ళని మార్చడానికి, అంటే ఈ యుగంలో ఉన్న మనల్ని మార్చడానికి ఆయన ఏ ఆయుధాలు లేకుండా సంకీర్తన అనే ఆయుధంతో హరే కృష్ణ మహామంత్రంతో ఆయన ఇక్కడికి వచ్చారు. అది ఎవరికైతే దొరుకుతుంది? బ్రహ్మాండే భ్రమతే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే భక్తులత బీజ. ఆ విత్తనం ఎవరికి ఇస్తారు? ఈ బ్రహ్మాండాలన్నిటిలోకి, విశ్వాలన్నిటిలోకి, లోకాలన్నిటిలోకి, శరీరాలన్నిటిలోకి ఎవరైతే ఆత్మ అయితే తిరుగుతుంటుందో, ఎవరి పుణ్యం అయితే ఫలిస్తుందో వాళ్ళకి గురు కృష్ణ ప్రసాదే భక్తిలత బీజ. గురుగారి యొక్క, కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల, నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం బాగుండడం వల్ల, పరిపూర్ణం కావడం వల్ల నీకు గురువు కనిపిస్తాడు. గురువు నీకు కృష్ణ భక్తిని ఇస్తాడు. కృష్ణుడు గురువు కలిసి నీకు ఆ భక్తిలత బీజాన్ని నీలో నాటి గురువు దాన్ని శ్రవణ కీర్తనాలనే నీరు పోసి ఎలా పెంచుకోవాలో నేర్పుతాడు. నువ్వు జాగ్రత్తగా దాన్ని పెంచుకోవాలి. అపరాధాలైనటువంటి మదపటేను దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తే దాన్ని నువ్వు కాపాడుకోవాలి సాధు సాంగత్యం ద్వారా. ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు, దైవహేష గుణమై మమ్మాయ దొరత్తే ఆయన భగవద్గీతలో. నా మాయ దాటశక్తి ఇంకా అంది. ఆయనకి శరణాగతి పొందితే తప్ప. ఆయనకి శరణాగతి పొందాలంటే నువ్వు ముందు గురువుకి శరణాగతి పొందాలి, చెప్పింది వినాలి. నేను భగవద్గీత చదివేశా, భాగవతం చదివేశా, చరితం చదివేశా, స్వరూపాత పుస్తకాలను చదివేశా, నాకు అన్ని తెలుసు, వీళ్ళు చెప్పేది నేనేంటి, వీళ్ళు సీనియర్లంతా అయినంత మాత్రం వీళ్ళు చెప్పినట్టు నేను వినాలా అని అనుకోకూడదు. సో ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకునే. నేను ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగినా నా గురువు పాదాల దగ్గర ధూళి కణాన్నే. హనుమంతుడు మొత్తం ఒక్కడే లంకనంతా నాశనం చేసి అందరినీ చంపి రాగలడు. లంకనంతా తగలబెట్టి కూడా వచ్చాడు ఒక్కడే. వేలాది మంది, సుమారుగా 1,00,000 మంది రాక్షసులు చంపొచ్చాడు. అందులో రావణాసుడి కొడుకులు కూడా ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడు ఏం చేస్తాడు? రాముడు పాదాల దగ్గరే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. అందుకని ఫస్ట్ మనం ఎప్పుడు కూడా మన శిక్ష గురువు అనమాట. అందుకని చైతన్య మహాప్రభు భగవంతుడు అంటే ఒప్పుకునేవాడు కాదు ఎవరు. నేను ఒక భక్తుడిని మాత్రమే. ఓకే. సో భక్తుడు ఎలా ఉండాలో చేసి చూపిస్తాను, గురువు ఎలా ఉండాలో చేసి చూపిస్తాను. అపరాధాలు చేయదు. కలియుగం అంతా అపరాధాలతో నిండి ఉంటది. నువ్వు బయటపడాలంటే నువ్వు అపరాధాలు ఆపాల్సిందే. ఈ ఉద్దేశాన్ని చైతన్య మహాప్రభు తన జీవితం మొత్తం చేసి చూపించారు. ముస్లింలను ఉద్ధరించారు, కుష్టి వ్యాధిగ్రస్తులను ఉద్ధరించారు,
కుక్క పిల్లలను ఉద్ధరించారు. ఉమ్, తనతో పాటు ఉండి ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళని నిజానికి దూరం పెట్టారు. ఒక్కసారి సన్యాసం తీసుకున్న తర్వాత ఆ స్త్రీలతో పూర్తిగా సాంగత్యాన్ని వదిలేశారు. అంటే వాళ్ళ తల్లి, వాళ్ళ భార్యతో ఇంటి దగ్గర ఉండేవారు గృహస్థుడిగా. 100% దాన్ని వదిలేశారు. ఆయన సన్యాసం తీసుకునేటప్పుడు ఆయనకి ఒక క్షురకుడు గయలో ఆయనకి శిరోముండనం చేస్తారు శిఖ పెట్టి. సో, ఆయన శిరస్సును ముట్టుకున్నప్పుడు, ఆయన వెంట్రుకలను ముట్టుకున్నప్పుడు పులకాంకితుడవుతాడంట అతను. శిరోముండనం చేసి, ఇదే చివరి శిరోముండనం. ఇక జీవితంలో నేను ఎవరికీ శిరోముండనాలు చేయనని చెప్పి, తన వృత్తినే వదిలేసి భక్తుడైపోయాడంట. ఎందుకని? భగవంతుడినే తాకాడాయన. అదృష్టవంతుడని. ఆ తర్వాత దీక్ష తీసుకున్నారు. గురువుగారు మంత్రం ఇచ్చారు. హరే కృష్ణ మంత్రాన్ని జపించినప్పుడు పులకాంకితుడయ్యాడు. అష్టవికారాలు కలిగినయి ఆయన. మళ్ళీ ఆయన గురువుగారి దగ్గరికెళ్ళి ఆయనతో మాట్లాడాడు. ఎందుకండి నాకిలా అవుతుందని ఈశ్వరీపురి గారిని. "నువ్వు చాలా అదృష్టవంతుడు నాయనా. ఇంత తక్కువ టైంలోనే దీక్ష తీసుకున్న తర్వాత నీకు ఇంకలా అష్టవికారాలు కలుగుతున్నాయంటే నువ్వు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితికెళ్ళినట్టు లెక్క. ఈ మంత్రం నిన్ను ఇంత బాగా మార్చిందంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి. జీవితకాలం ఆ మంత్రాన్నే పట్టుకొనుండు. అదే ప్రచారం చేయని" చెప్పాడు. సో, బృందావనం ఎళ్ళాలన్నా గూడా ఆయన దారి మళ్ళించి మళ్ళీ నవద్వీప్ వైపు తీసుకొస్తారు. తల్లికి కబురు పంపుతారు. తల్లితో ఆయన మాట్లాడతాడు. "ఈ శరీరం నీదే. నువ్విచ్చిందే. నీ సేవకు అంకితం. చెప్పు నువ్వేం చేయమంటే అది చేస్తా. నాకు బృందావనం ఎళ్ళాలనుంది" అంటాడనమాట. "నన్ను క్షమించు. నేను నీకు మాటిచ్చాను సన్యాసం తీసుకోనని. అన్నయ్య వెళ్ళిపోయినప్పుడు నేను నీకు తోడు నీడగా ఉంటానమ్మా అని చెప్పి నీ మాటిచ్చాను. నన్ను క్షమించని" చెప్తాడాయన. "సరే నాయనా నువ్వెళ్ళి ఆ! మంచి జుట్టు" ఎందుకంటే చాలా అందంగా ఉండేదంట. భగవంతుడి జుట్టు బావుంటది గదా! ఆళ్ళ అమ్మగారు చక్కటి జుట్టు నా పిల్లగాడి జుట్టు అనుకునేది. "ఏమి నాయనా ఇలా మొత్తం తీసేసావు" అని బాధపడతదావిడ. ఆ! కానీ ఏం జేస్తావు నాయనా? నువ్వు ఏ స్థితిలో వచ్చావు? కాషాయం ఏసేసుకొని సన్యాసం తీసుకొనొచ్చి, "అమ్మ పరిస్థితంటే నువ్వు నా మాట విని అయన్నీ తీసేయని నేను అలా అలాగనను నాయనా. నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం తీసేసుకునే గదా వచ్చావు. ఇంక నేనేం చేయను. పోనీ ఒక పని చెయి. నన్నడుగుతున్నావు గదా! పోనీ వృందావనంలో ఉంటే చాలా దూరంలో ఉంటావు. నువ్వేం జేస్తున్నావో నాకు తెలియదు. పూరీలో ఉంటే మన వాళ్ళు ఈ నవద్వీపం నుంచి ఎవరో ఒకరు వెళ్లి వస్తుంటారు. నీ క్షేమ సమాచారాలు నాకు చెప్తారు. దయచేసి నువ్వు పూరీలో ఉండంటే సరే అంటాడు. సో, ఆయన సాధువుగా మారినప్పుడు గృహస్థుడికి ఆహారం వేరేగా ఉంటది. సాధువుల ఆహారం వేరేగా ఉంటది. గృహస్థులు తిన్నది సాధువులు తినకూడదు. ఓకే. బోలెడు రకాలేసుకుని. జనరల్‌గా చైతన్య మహాప్రభు ఆకుకూరలను చాలా ఇష్టపడేవాడు. ఆ! సో, అందులో భాగంగా వాళ్ళ అమ్మగారు పాలకూరతో ఆహారం చేశారట ఆయన సన్యాసం తీసుకొనొచ్చినప్పుడు. లిటిల్ బిట్ చేదుగా ఉంటది పాలకూర. అక్కడున్న వాళ్ళందరికీ నిజానికి ఆకుకూరలు నచ్చవు. ఎందుకంటే వాళ్ళందరూ భక్తులైనప్పటికి కూడా గృహస్థులున్నారు ఎక్కువ మంది. ఆళ్ళు వెరైటీలు తినడానికి ఇష్టపడతారు. అప్పుడు చైతన్య మహాప్రభు వాళ్ళతో చెప్పారంట, "దయచేసి అందరూ పాలకూర తినండి. పాలకూర. పాలకూర ఎవరైతే తింటారో వాళ్ళకి భక్తి బాగా పెరుగుతదని" చెప్పారంట చైతన్య మహాప్రభు. టూ మచ్‌గా తినొద్దు. అంటే లిమిట్స్‌లో చైతన్య మహాప్రభుకి నైవేద్యం పెట్టుకొని తినొచ్చు. ఎందుకంటే సైన్స్ ఒకటి చెప్తుంది మళ్ళీ. టమోటోలు, పాలకూరలు టూ మచ్‌గా తింటే కిడ్నీలో రాళ్ళొస్తాయా అని చెప్తుంది. సో, అతి సర్వత్ర వర్జేయత్ కదా! అందుకని ఎంత లిమిట్‌లో ఉండాలో అంతంత తింటే మంచిది. కొంచెం ఎక్కువ తిన్నా నష్టం లేదు. ఎందుకంటే పాలకూర మనకి చాలా టేస్టీగా ఉంటది నిజానికి పాలకూర. సైమల్టేనియస్‌గా అది తింటే భక్తి వస్తదని కూడా చైతన్య మహాప్రభు చెప్పారనమాట. అంటే మనం సాధు జీవనంలో ఉండాలనుకున్నప్పుడు లైట్ ఫుడ్ తీసుకోవాలి. అందులోనూ ఆకుకూరలు చాలా మంచిదని అందరూ చెప్తున్నారు కదా! అలా. సో, ఇలా చైతన్య మహాప్రభు తన జీవితం మొత్తం ఉపదేశాలు బహిరంగ ప్రదేశాల్లో ఇవ్వలేదు. ఎక్కడా కూడా. ట్రావెల్ చేసాడు. హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ వెళ్ళాడు. హ్మ్. రాముడు టైంలో తాటి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిలిని ఉద్ధరించాడు. కూర్మ గ్రామంలో ఎవరో ఒక వైష్ణవుడు ఆయనతో పాటు వచ్చేస్తానంటే, "అలా కుదరదు. నువ్వు ఇంటి దగ్గరే ఉండాలి. నువ్వు గృహస్థ జీవితంలోనే ఉండాలి. నువ్వెళ్లి ప్రచారం చేయి" అన్నాడు. అందరిని ఆయనతో రానివ్వలేదు. ఎవరన్నా వస్తానంటే దానికో టైం ఉంది. వస్తారు ఉండండి అని చెప్పి వెయిట్ చేపిచ్చాడు. అలా వాళ్ళ సమయం వచ్చినప్పుడు రఘునాథ్ దాస్ గాని, లేదంటే రూప గోస్వామి గాని, సనాతన గోస్వామి గాని వాళ్ళందరూ ఒక టైమ్ బౌండ్ పెట్టాడు వాళ్ళకి. ఆ టైం ప్రకారం వాళ్ళొచ్చి చైతన్య మహాప్రభు దగ్గరికొచ్చారు. సో, చైతన్య మహాప్రభు తన ఎంటైర్ లైఫ్ ఓకే. ప్రచారం కోసం ఉపయోగించారు. అందరిని ప్రచారం చేయమని కోరుకున్నారు. కానీ నియమాలు మాత్రం ఉల్లంఘించమని ఎప్పుడు ఆయన ఉల్లంఘిస్తే ఆయన ఎప్పుడు దాన్ని అంగీకరించలేదు. సంకీర్తనను అద్భుతంగా చేశారు. గుండీచా మందిరాన్ని శుభ్రం చేశారు. మందిరం శుభ్రం చేయడం అంటే మన హృదయాన్ని శుభ్రం చేసుకోవడం అని చెప్పారు. మనం ఒళ్ళు శుభ్రం చేసుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, హృదయం కూడా శుభ్రం చేసుకోవాలి హరే కృష్ణ మహామంత్రంతోటి. మందిరాన్ని శుభ్రం చేస్తే హృదయం శుభ్రం అవుతుందని చెప్పారు. హ్మ్. జగన్నాథ రథయాత్రలో పాల్గొని ఆయన అద్భుతమైనటువంటి కీర్తన పాటలకి ఎలా అంటే ఇప్పటికి ఆయన చెప్పినటువంటి పద్ధతులనే ఇప్పటికి పూరీలో పాటిస్తున్నారు. ఒక 500 మంది రథం లాగుతూ ఉంటారు.
కీర్తన జరుగుతూ ఉంటది, జై జగన్నాథ్, జై బాలదేవ్, జై సుభద్ర అంటూ. ఓకే, సో ప్లెంటీ ఆఫ్ ప్రీచింగ్, సాధన ప్రచారం, సాధన ప్రచారం, సాధన ప్రచారం. హరిదాస్ ఠాకూర్ని చక్కగా ఆదరించారు. చాంద్ కాజీకి చక్కగా ఆయన ఆ హితోక్తి చెప్పారు. ఆయన వంశస్థులు ఎవరో కూడా భక్తుల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చేశారు. సో ముస్లింల్ని ఉద్ధరించారు. స్వరూప గోస్వామికి, సనాతన గోస్వామికి చక్కటి దిశానిర్దేశం చేశారు. భక్తి గురించి వాళ్ళకి చక్కగా వివరించి, దాన్ని విస్తారంగా వివరించమని, బృందావనంలో ఉన్నటువంటి కృష్ణ లీలా ప్రదేశాలన్నీ గుర్తించమని చెప్పారు. చూడండి, ఎంటైర్ లైఫ్ 11 ఏళ్ళప్పుడే ఆయన స్కూల్ స్టార్ట్ చేశాడు. అంత ఇంటెలిజెంట్ ఆయన. కేశవ కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి భక్తుడితోటి ఆయన డిబేట్ లో పాల్గొన్నారు. వ్యాకరణ మాటల వీటిలో గెలిచారు. అలాగే పండితులతోటి చర్చలు జరిపారు. సో మాయావాదులతో చర్చలు జరిపారు. ఇలా మీరు చూస్తే ఆయన మొత్తం అంతా తన జీవితం శ్రీరంగంలో, తిరువనంతపురంలో, తిరుపతిలో, శ్రీకాళహస్తిలో, శ్రీశైలంలో, పండరీపూర్లో, ఇలా అన్ని చోట్లకి ఆయన ప్రయాణం చేశారు. మన కొవ్వూరులో రామానందరాయ్తో అద్భుతంగా చర్చలు జరిపి, నువ్వు వచ్చే నా దగ్గరికి అని చెప్పారు. నేను దక్షిణ భారతదేశ యాత్ర ముగించుకుని వచ్చేలోపు వచ్చాయని చెప్పి మళ్ళీ ఆయన రిటర్న్ లో ఆయన తీసుకుని వెళ్ళారు. రోజు ఆయనతో చర్చలు జరిపారు రాధాకృష్ణుడికి. ఇలా ఒకరని కాదు, చాలా పెద్ద భాగవతం ఉంది చైతన్య మహాప్రభుకి. ఫైనల్ గా ఏం చెప్తారు? గృహే తాకే సదా తాకే, గృహే తాకే వనే తాకే సదా హరి తాకే అన్నారు. అంటే మీరు ఇంట్లో ఉండండి, లేదంటే అరణ్యంలో ఉండండి, సదా హరిని స్మరించండి అన్నాడు. మేబీ ఇఫ్ యూఆర్ ఏ గృహస్థ, నీకు భక్తి గురించి తెలిసినట్టు గృహస్థుడు ఉన్నావు, నో ప్రాబ్లం. లేదు, నువ్వు ఫ్రీ కంఫర్ట్ గా ఉన్నావు, నువ్వు అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకోవాలనుకుంటున్నావు, భక్తి చేయాలనుకున్నావు, ఓకే వెళ్ళు. ఎక్కడ ఉన్నా అనేది ముఖ్యం కాదు, భక్తి చేయడం ముఖ్యం. భగవన్నామాన్ని జపించడం ముఖ్యం. ఇతరులతో జపింప చేయడం ముఖ్యం. అది తాను స్వయంగా కృష్ణుడు చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే. మీరు పాటిస్తారు లేదా మీ ఇష్టం, మీ కర్మ అంతే, మీ అదృష్టం, మీ ప్రాప్తం. కానీ ఆయన చైతన్య మహాప్రభు అలా కాదు. దాన్ని ఎలా పాటించాలో, గురువు తత్వం ఎలా ఉంటుందో, శిష్యుడి తత్వం ఎలా ఉండాలో అదంతా ఆయన ఆచరించి చూపించారు. సో కుక్క పిల్లని భగవద్ధామానికి పంపించారు. అలాగే ఒకటి రెండు కుక్క పిల్లని భగవద్ధామానికి ఒక కుక్క పిల్లని, అలాగే ఒక ముసలిని భగవద్ధామానికి పంపించారు. చాలా కథలు ఉన్నాయన్నమాట ఇలా. సో ఆయన శిష్యులు శాఖోపశాఖలుగా విస్తరించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అది చెక్కు చెదరకుండా రోజు పెరిగేలాగానే ముందుకు సాగేలాగా చాలా స్ట్రాంగ్ గా ఆయన భక్తి పునాదిని హరే కృష్ణ మహామంత్రంతో వేశారు. ఆయన వేసినటువంటి పునాది మీదే, ఆయన నాటినట్టు విత్తనం మీదే సంకీర్తన చేసి అలసిపోయిన వాళ్ళందరి కోసం ఒకరోజు మామిడి టెంక నాటారు. అది చూస్తుండగానే సర్రమని సెకలలో పెద్ద మామిడి చెట్టే బోళ్ళన్ని పళ్ళు కాసింది. నేను ఒక్కడనే ఎన్ని పళ్ళని సేకరించను, ఎంతమందికి అని ఇవ్వను, నాకు సహకరించండి అని అడిగారు ఆయన. అన్ని విషయాల్లో ఒక్కరే ఏమీ చేయలేరు ఇక్కడ భౌతిక ప్రపంచంలో, అందరూ సహకరించాలి, సంయుక్తంగా ముందుకెళ్ళాలి, గొడవలు పడకూడదు, విమర్శించకూడదు, ఓపికగా ఉండాలి, నాకు అన్ని తెలిసిపోయిన అహంకారం ఉండకూడదు. ఇవన్నీ ఆయన చేసి చూపించారు. గోవర్ధన్ గిరి చుట్టూ ప్రదక్షిణం చేశారు, బృందావనం వెళ్ళారు, తన చిరకాల వాంఛను తీర్చుకున్నారు. సో చైతన్య మహాప్రభు ఒక గురువుగా, ఒక శిష్యుడిగా, ఒక భర్తగా, ఒక కొడుకుగా, ఏ రకంగా చూసినా సరే తనను నమ్ముకున్న వాళ్ళ పట్ల ఆయన అద్భుతమైనటువంటి తన కార్యక్రమాలన్నింటినీ విజయవంతంగా నిర్వహించారు. కానీ ఆయన వచ్చింది, ఆయన కోరిక ఏంటంటే అందరూ భగవన్నామాన్ని జపించాలి, కలియుగ ధర్మమైనటువంటి సంకీర్తనను ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పడం. కనుక ఎవరైతే దాన్ని అర్థం చేసుకుంటారో, ఎవరికైతే పుణ్యం, ప్రాప్తం, సుకృతి ఉంటుందో వాళ్ళు ఈ మార్గంలోకి రాగలుగుతారు. ఎందుకంటే ఇది సులువైన మార్గం. మన కంటి ముందు ఇప్పుడు చాలా మార్గాలు కనిపిస్తున్నాయి, చాలా మంది కనిపిస్తున్నారు. బట్ మన పరంపర చాలా సులువైనటువంటి మార్గం కనుక చాలా సులువుగా మనం భక్తి చేయొచ్చు. కావాలనుకుంటే భగవద్ధామంకి వెళ్ళొచ్చు, లేదంటే భగవంతుడు చెప్పినట్టుగా మనం ఇక్కడే ఉండి ప్రచారం కూడా చేయొచ్చు. చదువుకున్న వాళ్ళకి ఇది తప్పనిసరి అవుతుంది. బాగా పుస్తకాలు చదవండి, చైతన్య మహాప్రభు ఉద్దేశాన్ని బాగా అర్థం చేసుకోండి, కృష్ణుడి ఉద్దేశాన్ని బాగా అర్థం చేసుకోండి, రాముడు ఎలాంటి జీవనం గడిపాడో
అది కూడా అధ్యయనం చేయండి, దాన్ని ఆచరించేందుకు ప్రయత్నం చేయండి. చైతన్య మహాప్రభు ఇచ్చిన హరే కృష్ణ మహామంత్రాన్ని జీవితంలో ఏ సమయంలోనూ వదులుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మన జీవితంలో ఇప్పుడు మనకు చెప్పుకున్నాడు కృష్ణుడు సుహృత్ అన్నాడు కదా, ద రియల్ బెస్ట్ ఫ్రెండ్ ఇస్ కృష్ణ, చైతన్య మహాప్రభు. ఎవరినైనా వదిలేయచ్చుగాక, పరిస్థితులను బట్టి, ఆ కాలానుగుణంగా మనల్ని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు ఇలా రకరకాలుగా ఉంటారు. బట్ ఎప్పటికీ మనతో ఉండే ఒకే ఒక వ్యక్తి, దట్ ఈస్ కృష్ణ, దట్ ఈస్ సిఎంపి, చైతన్య మహాప్రభు. ఓకే, సో అందుకని సింపుల్ గా మన కోసం ఈజీగా ఉండేలాగా ఆయన హరే కృష్ణ మహామంత్రాన్ని గురు పరంపరని ఇచ్చారు. ఈ రెండింటిని పట్టుకోండి. శిక్ష గురువులు దీక్ష గురువులు ఇచ్చే మాట వినండి. తొందరపడకండి, ఆవేశపడకండి, హాయిగా సేవ చేసుకోండి. నేను ఎదిగిపోవాలి, నాకు పేర్లు వచ్చేయాలి, నాకు ఫోటోలు వచ్చేయాలని ఆత్రం పడ్డారంటే మాయ తొందరగా మనల్ని బయటికి తీసుకెళ్తుంది. ఓపిక్గా ఉండండి. ఓకే, మన ఇక్కడికి వచ్చింది గుర్తింపు కోసం కాదు, భక్తి చేయడం కోసం, జ్ఞానం పొందడం కోసం, ప్రచారం చేయడం కోసం అని మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో చైతన్య మహాప్రభు ఏం చేశారో జాగ్రత్తగా పూరిలో ఉన్నప్పుడు, దక్షిణ భారతదేశ యాత్రకు వెళ్ళినప్పుడు, బృందావనం వెళ్ళినప్పుడు, నవదీప్కి వెళ్ళినప్పుడు, నవదీప్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మనం ఖచ్చితంగా, ఎందుకంటే ఇఫ్ దెర్ ఈజ్ నో చైతన్య మహాప్రభు, దెర్ ఈజ్ నో కృష్ణ భక్తి. చాలా మంది కృష్ణ భక్తులు అని చెప్తారు, కానీ సీరియస్ గా కృష్ణ భక్తిని చేయరు. కానీ ఎవరైతే చైతన్య మహాప్రభువుని తమ జీవితంలోకి తీసుకుంటారో వాళ్ళ కృష్ణ భక్తి చెక్కు చెదరదనమాట. అది గోలోకానికి తీసుకెళ్తుంది. అలాంటి గట్టి పునాదిని ఆయన హరే కృష్ణ మహామంత్రంతో, నియమాలతోటి, శాస్త్రంతో ఆయన ఇచ్చారు. హరిదాస్ ఠాకూర్ లాంటి వాళ్ళని కూడా ఆయన ఉద్ధరించాడు. ఎందుకంటే చైతన్య చరితామృతం చెప్తుంది, రోజు భగవంతుని చూస్తానికి భక్తుడు వెళ్తాడంట. కానీ భక్తుని చూస్తానికి భగవంతుడు వెళ్ళిన సందర్భం ఏదైనా ఉందంటే హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ రమ్మంటే రాడు ఆయన క్వార్టర్స్ లోకి. లేను, నేను తక్కువ జాతి వాడిని, నేను మీతో కలిసి ఉండలేను, నన్ను మందిరంలో కూడా రానివ్వరు, పూరి మందిరంలోకి, నేను ముస్లింలలో పుట్టాను, నా పూర్వజన సుకృతి వల్ల నేను ఏదో జపం చేస్తున్నాను, నా అదృష్టం కొద్దీ నేను అందులోకి రాలేను కదా అంటే, డోంట్ వరీ, నీకు కావాల్సిన ప్రసాదాన్ని నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు పలానా చోట ఉండి ఇతనికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి హరిదాస్ ఠాకూర్ ఉండడానికి ఆయన కుటీర ఏర్పాటు చేపిస్తారు. అక్కడి నుంచి సుదర్శన చక్రం కనిపిస్తుంటది, రోజు ఆ సుదర్శన చక్రం చూస్తుంటది హరిదాస్ ఠాకూర్. చైతన్య మహాప్రభు రోజు జగన్నాథ్ దర్శనం చేసుకుని హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వచ్చి హరిదాస్ ఠాకూర్ చూసి మళ్ళీ ఆయన రూమ్కి వెళ్ళేవారట. సో అలాంటి గొప్ప భక్తులు ఆయన చుట్టూ ఉన్నారు, మహాభక్తులు ఉన్నారు ఆయన చుట్టూ. భగవంతుని రోజు భక్తుని చూస్తానికి వెళ్ళేవాడట హరిదాస్ ఠాకూర్. ఎందుకంటే రోజు 192 మాలలు జపం చేశాడు ఆయన. ఆయనకి అనారోగ్యం వచ్చి ఆయన మంచం మీద ఉన్నాడని తెలిసి ఓ రోజు చైతన్య మహాప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి, హరిదాస్ ఆర్ యు ఓకే అని అడుగుతారు ఆవిడ. హరిదాస్ ఐఎమ్ ఫైన్. నీకేదో వ్యాధి రోగం వచ్చినట్టుందే అని అంటారా? నా రోగం 192 మాలలు జపం చేయకపోవడమే, 364 మాలలు, 3 into 64 192, అది చేయలేకపోవడమే నా రోగం. చైతన్య మహాప్రభు, నాకు వేరే ఏ రోగం లేదు, యూ బికమ్ అ ఓల్డ్, ఇన్ని మాలలు జపం నువ్వు చేయాల్సిన అవసరం లేదు, వాటిని డిక్రీజ్ చేయన్నారు. ఆయన స్వయంగా తీసుకెళ్లి ఆయన శరీరం వదిలేసిన తర్వాత హరిదాస్ ఠాకూర్ దగ్గరుండి హరే కృష్ణ మహామంత్రంతో ఆయన శరీరం వదిలేసిన చైతన్య మహాప్రభు స్వయంగా ఎత్తుకుని ఆయన ఉన్న ప్లేస్ నుంచి సముద్రం దగ్గర తీసుకెళ్లి బంగాళాఖాతంలో ఆయనకి స్నానం చేపించారు, ఒడ్డుకు తీసుకొచ్చి ఆయనకి సమాధి ఏర్పాటు చేశారు చైతన్య మహాప్రభు. అందరికి మంచి ఫీస్ట్ ఇప్పించారు, జగన్నాథ్ ప్రసాదం. అప్పుడు చెప్పారన్నమాట, ఈ బంగాళాఖాతం ఇవాళ పవిత్రమైంది అన్నారు ఆయన చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ని ఆ బంగాళాఖాతంలో స్నానం చేపించి. ఎందుకంటే హరిదాస్ ఠాకూర్ లాంటి గొప్ప వ్యక్తి ఇవాళ ఇందులో స్నానం చేశాడు కనుక బంగాళాఖాతం పవిత్రమైంది అన్నారు ఆయన. అలాంటి శుద్ధ భక్తులు, మహాభక్తులు ఆయన చుట్టూ ఉన్నారు. రూప గోస్వామి, సనాతన గోస్వామి, అన్బిలీవబుల్ డివోటీస్ అనమాట. రఘునాథ భట్ట, గోపాల భట్ట, ఇలాంతా. సో వాళ్ళ వల్లే చైతన్య మహాప్రభు వాళ్ళకి ఇచ్చినటువంటి భక్తి బీజం వల్లే ఇవాళ మనందరం ఇలా నిలబడగలిగాం. సో అది వాళ్ళందరూ పరంపరలో మనకి, మన గురు మహారాజ్ జయప్రతాప్ స్వామి, ఆయన గురు మహారాజ్ ప్రభుపాద్ గారు మన శిక్షా గురువులు. బికాస్ వితౌట్ శిక్షా గురువు వీ కాంట్ రీచ్ గురువు అనమాట. అందుకని మనం ఎప్పటికీ శిక్షా గురువులకి, దీక్షా గురువుకి, గురు పరంపరకి, వైష్ణవులకి ఎప్పుడు మనం అనుకువగా కృతజ్ఞతగా ఉండాలి. ఇప్పుడు రావట్లేదు, ఇది ది బెస్ట్ సొల్యూషన్ అనమాట. సో అందుకని హరే కృష్ణ. సో అలా చైతన్య మహాప్రభు ఆయన ఎంటైర్ లైఫ్ ఎలా భక్తి చేయాలి, ఎలా ప్రచారం చేయాలి, ఎలా సాధన చేయాలి, అపరాధాలు లేకుండా ఎలా భగవద్ధామం చేరాలనేది మనకి నేర్పించారు. కనుక అలాంటి భక్తి బీజం మన పూర్వజన సుకృతి వల్ల మనకి వాళ్ళు దొరికింది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. శ్రవణ కీర్తనాలతోటి అహంకారం తగ్గించుకోండి. మీకు డబ్బులున్నా, అందం ఉన్నా, పెద్ద పెద్ద అధికారాల్లో ఉన్నా, మీకు బలగం ఉన్నా, కులం ఉన్నా, ఏమున్నా సరే అణిగే ఉండండి.
అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఏమాత్రం అహంకారం పోయి మేము అన్ని పుస్తకాలు చదివేసాం కదా, ఇంక శిక్ష గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దీక్ష గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మేమే పెద్ద గొప్ప వాళ్ళ వైపు అనుకున్నాం అంటే మాత్రం మనం పతనం అవడం ఖాయం అవుతుంది అనమాట. అందుకని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొన్ని కొన్ని రుణాలు ఎప్పటికీ తీరవు. అలాగే మనకి భక్తినిచ్చినటువంటి గురువులు వాళ్ళ రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేం. మనం కేవలం ప్రచారం చేయడం ద్వారా, బాగా సాధన చేయడం ద్వారా తప్ప. ఓకే. సో చైతన్య మహాప్రభు ఈజ్ ద బెస్ట్ రోల్ మోడల్ ఫర్ అస్. ఆయనే మనకి పరంపరలో అతి స్ట్రాంగ్ హరే కృష్ణ మహామంత్రాన్ని స్ట్రాంగ్ గా మనకి అందించారు ఆయన పరంపరలో. కనుక ఆయన మనం ఎప్పటికీ కృతజ్ఞమే. మళ్ళీ ఆయన జన్మదినాన్ని మనం మన జీవితంలో ఇంకొకసారి జరుపుకునే అదృష్టం మనకి కలిగింది. ఓకే. ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు కదా, అందుకని ఇంకొక ఆయన జన్మదినాన్ని మనం పాటించే అదృష్టాన్ని మనకి ఆయన కల్పించారు. కనుక ఆయన ఉద్దేశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రభుపాద గారు రాసిన పుస్తకాలన్నీ క్రమ పద్ధతిలో చదువుకుంటూ, ఆ తర్వాత భగవద్గీతకి, ఆ తర్వాత భాగవతానికి, ఆ తర్వాత చైతన్య చరితామృతం చదివిన తర్వాత మీకు చాలా స్పష్టత వస్తుంది. ఫైనల్ గా ప్రభుపాద లీలామృతం కూడా చదివారంటే మీ మైండ్ బ్లాస్ట్ అవుతుంది, స్పిరిచువల్ గా, మెటీరియల్ గా కాదు. సో అప్పుడు మీకే అర్థమవుతుంది మీ తత్వం ఎలా ఉండాలో, ఏం చేయాలో ఏంటని. కనుక సో చైతన్య అది పీజీ అనమాట. ప్రభుపాద గారు చెప్పినట్టు భగవద్గీత డిగ్రీ, అలాగే పీజీ ఏంటంటే భాగవతం, పిహెచ్డి ఏంటి చైతన్య మహాప్రభు లైఫ్ స్టోరీ. సో ఈ 3 జాగ్రత్తగా స్టడీ చేయండి. మిగతా పుస్తకాలన్నీ మనం ఎలిమెంటరీ స్కూల్, ఇంటర్మీడియట్ లాంటివి అవన్నీ చదివి, ప్రభుపాద గారు రాసిన పుస్తకాలన్నీ చదివి, ఆ తర్వాత భగవద్గీత చదివి, ఆ తర్వాత భాగవతం చదివి, ఆ తర్వాత చైతన్య చరితం చదవండి. ఇక నేను మీకేం చెప్పాల్సిన అవసరం లేదు. యూ విల్ బి ప్రీచర్, నో డౌట్. ఓకే. థ్యాంక్స్ టు చైతన్య మహాప్రభు. కృష్ణుడు మళ్ళీ మన కోసం కలియుగంలో ప్రారంభంలో ఉన్న మన కోసం చైతన్య మహాప్రభు గారు రావడం, కృష్ణుడు సుహృత్ ఇవాళ చెప్పిన శ్లోకంలో కరెక్ట్ గా సెట్ అయింది అనమాట. హీఈస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్, ఓన్లీ వన్ వెల్ విషర్. మిగతా వాళ్ళు మనం వాళ్ళకి అనుకూలం అయితే మనకి ఫేవర్ చేస్తారు, లేదంటే ఫేవర్ చేయలేరు. ఓకే. నాకున్న కొద్ది సమయంలో నేను ఎక్కువ విషయాలు చెప్పలేను, బట్ ఓవరాల్ గా నేను ఫినిష్ చేస్తాను. ఓకే. సో ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్. సో మనకి భక్తినిచ్చాడు, ఈజీగా చైతన్య మహాప్రభు మంత్రాన్ని ఇచ్చాడు. మీరు విమానంలో ఉన్నా, కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, బస్సులో ఉన్నా, నడిచి వెళ్తున్నా, ఎక్కడున్నా సరే మీరు ఆ జపం చేసుకోవచ్చు. మీరు ఏ దేశంలో ఉన్నా చేసుకోవచ్చు, ఏ మతంలో ఉన్నా చేయొచ్చు, ఏ కులంలో ఉన్నా చేయొచ్చు. నువ్వు స్త్రీవైనా పురుషులైనా చేయొచ్చు. ఏ అడ్డంకి ఆటంకి లేకుండా చాలా సరళతరం, సులభతరం చేశాడు మనకి చైతన్య మహాప్రభు హరే కృష్ణ మహామంత్రం. కనుక అదృష్టం ఉంది కనుక మనం ఈ పరంపరలోకి వచ్చాం, వింటున్నాం, చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం, తీసుకున్నాం, చేస్తున్నాం. దాన్ని అలాగే కొనసాగించండి. సో ప్రతిరోజు మనం ప్రతి జపమాల ముందు కూడా మనం చైతన్య మహాప్రభుని తలుచుకుంటున్నాం, పూజిస్తున్నాం. కనుక ఆయన అనుగ్రహం లేనిదే, ఆయన కృప లేనిదే ఎవరు కృష్ణుని చేరుకోలేరు, కృష్ణుడి గురించి తెలుసుకోలేరు. ఎవరి జీవితంలో చైతన్య మహాప్రభు ఉంటాడో వాళ్ళ జీవితం 100% కృష్ణ భక్తిలో స్థిరంగా ఉంటుంది. ఎవరికైతే చైతన్య మహాప్రభు తెలియదో వాళ్ళు కృష్ణ భక్తిలో నిలబడతారని ఖచ్చితంగా మనం చెప్పలేం. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు నియమాలు పాటిస్తారని కూడా మనం హామీ ఇవ్వలేం. అందుకని చైతన్య మహాప్రభు ముందు గురుతత్వం, మనం నిత్యానందుని ఆశ్రయించాలి. ఆ తర్వాత నిత్యానందుని ద్వారా మాత్రమే చైతన్య మహాప్రభుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించాలి, ఆ తర్వాత రాధారాన్ని ఆశ్రయించాలి. రాధారాణి ద్వారా మాత్రమే కృష్ణుని ఆశ్రయించగలుగుతాం. కనుక ఈ రహస్యం మీరు ఈ 3 పుస్తకాలు భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం మీకే అర్థమవుద్ది. బాగా వేగంగా చదవండి, అర్థం చేసుకుంటూ చదవండి, సమయం వీలు చేసుకుని చదవండి, సాకులు చెప్పకండి. చదువు రాకపోతే వినండి, చదువు వచ్చినప్పుడు మాత్రం స్పీడ్గా చదవండి. ఓకే. చైతన్య మహాప్రభు లేకపోతే మనం ఎవరం ఇక్కడ ఇలా లేం. అందుకని ఆయనకి మళ్ళీ ఇంకొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకి సాష్టాంగ దండ ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు కృష్ణ భక్తిని ఇంత సులభతరం, సరళతరం చేసినందుకు ఆయన పుట్టినరోజు నాడు మనం అందరం ఆయన్ని స్మరించుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.